ప్రతి విషయంలో మనం స్తోత్రం చెప్తే సైతాన శక్తులు బలహీనపడతాయి, దయ్యాలు పారిపోతాయి, దేవుడు మన దగ్గరకు వస్తాడు, మనకు ఆశ్రదం దొరుకుతుంది. ఉభయదేమో ఆశ్రయించబడడం కారణం అదే. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాల్లో ఇది మర్చిపోతున్నారు చాలామంది. అభినాదాబు లాగానే కొన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ కుటుంబాలు దీవించబడలేకపోతున్నారు, ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థనలో పెట్టండి, మా కోసం ప్రార్థనలో పెట్టండి, ప్రార్థన చేయండి, చీటీలు ఇస్తాం, రాయండి, ఫోన్లు చేసి ప్రార్థన చేయండి అని పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుని ఒక వంతు అయితే, అసలు స్తోత్రమే చెప్తే నీకు ఒకరితో అవసరం లేదు. హల్లెలూయా. ఒకరోజు పెట్టుకోండి, డైలీ మీరు ఎక్కడికి వెళ్తున్నా స్తోత్రం చెప్పుకోండి, గుర్తొచ్చినప్పుడల్లా ఒకరోజు తీరిగా కూర్చొని స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా.